హాయ్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు లేదా ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్లు ఏవైనా సరే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి. వాటిని అయితే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోకి సంబంధించిన రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఉన్న టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఉంటుందండి. ఈ బండి సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసివేయబడుతుంది. దయచేసి గమనించండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మాత్రం బండి యొక్క ప్రైస్, అదేవిధంగా లొకేషన్, బండి డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. ఈరోజు మనం సేల్కి పెట్టిన బండి వచ్చేసి మహేంద్ర 475 DI XP ప్లస్ అండి. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్. డేట్ ఆఫ్ డెలివరీ కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ కానీ 2023లో అయితే అయినాయండి. ఈ ట్రాక్టర్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 44 హార్స్ పవర్తో అయితే ఈ ట్రాక్టర్ అయితే వస్తుంది. ఈ బండి కేవలం మెట్ట వ్యవసాయం అయితే చేసిన బండి అండి, బురద వ్యవసాయం అయితే చేయలేదు. ఈ ట్రాక్టర్ కేవలం 630 గంటలు మాత్రమే రన్నింగ్ అయితే అయిందండి. ఈ బండి యొక్క టైర్స్ చూసుకుంటే బ్యాక్ టైర్స్ వచ్చేసి 90% సీల్ టైర్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్రంట్ టైర్లు కూడా 90% సీల్ టైర్లు అయితే ఉన్నాయండి. ఈ ట్రాక్టర్ ఎటువంటి బురద వ్యవసాయం అయితే చేయలేదు, మెట్ట వ్యవసాయం మాత్రమే చేసిందని రైతు అయితే చెప్తున్నారు. ఈ బండి యొక్క ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, అదేవిధంగా హైడ్రాలిక్ ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయని రైతు అయితే చెప్తున్నారండి. ఈ బండికి సంబంధించిన పేపర్లు కూడా అన్నీ ఆల్ క్లియర్గా అయితే ఉన్నాయంటండి. బండి మడ్గార్స్ కానీ అదేవిధంగా బానెట్, డీజిల్ ట్యాంక్, బండి యొక్క బాడీ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. ఈ ట్రాక్టర్ సేల్కు పెట్టిన లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు అనే విలేజ్లో అయితే సేల్కు పెట్టడం అయితే జరిగిందండి. ఆ లొకేషన్కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఈ ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బండి యొక్క ఇంజన్, గేర్ బాక్స్, అదేవిధంగా బ్రేక్స్, హైడ్రాలిక్ ట్రయల్ రన్ చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ట్రాక్టర్ గురించి తెలియకపోతే తెలిసిన మెకానిక్ని కానీ లేదా తెలిసిన డ్రైవర్ని కానీ తీసుకొని వెళ్ళి బండి అదేవిధంగా పేపర్స్ కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. రైతు ఈ ట్రాక్టర్కి చెప్తున్న రేటు వచ్చేసి 4,80,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 4,80,000 రూపాయల అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. బండి మొత్తం ట్రయల్ రన్ చూసుకొని అదేవిధంగా పేపర్స్ కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్న టైటిల్లో లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఉంటుందండి. దయచేసి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయగలరు. ఈ బండి సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ టైటిల్ నుంచి అదేవిధంగా డిస్క్రిప్షన్ నుంచి నెంబర్ అనేది తీసివేయబడుతుందండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లో ఇదే విధంగా మన ఛానల్లో ప్రకటించాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి. వాటిని అయితే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. పాత ట్రాక్టర్లు లేదా కొత్త ట్రాక్టర్ల ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు మేము పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.